ఇస్మాయిల్ గారు మాట్లాడే ముందు ఒకసారి కవిత గారు ఏమన్నారో ఒకసారి విందాం. అంటే ఈ మొత్తం ఈ చర్చకి కారణమైన కామెంట్స్ ఒకసారి విందాం. ప్లీజ్ ప్లే. ఎక్కడెక్కడోడో వచ్చి తెలంగాణ మీద మాట్లాడబట్టే మొన్నోడు సినిమా యాక్టర్ వచ్చిండు. ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్తులు వండుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్తులు వండుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రాబాయ్? ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్లో ఉండవట్రి, వాళ్ళ ఇండ్లు హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు, మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటుంది ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు. నాకేం పరిస్థితి బాగలేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి వేరే వాళ్ళ అధికారం ఎక్కువైంది. యా, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారు అని చెప్పి నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పాను. అంతకుముందు కూడా ఏమన్నారని. ఇస్మాయిల్ గారు, ఇవాళ 12 ఏళ్ళు అయిపోయింది కదా తెలంగాణ వచ్చి. ఇవాళ మీరు కొత్తగా పార్టీ పెట్టుండొచ్చు, తెలంగాణ రక్షణ సమితి అని. ఏదైనా కారణం కావచ్చు పొలిటికల్ పార్టీగా మీరు ఆవిర్భవించడానికి. సో ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, లేకపోతే తెలంగాణ ఆ ప్రాంతీయానికి సంబంధించి అస్తిత్వానికి ఒక పేటెంట్ తీసుకునే ఒక ప్రయత్నం జరుగుతోందా? ముఖ్యంగా కవిత గారి మాటలను బట్టి అదే అర్థం చేసుకోవాలా? రిషి గారు గుడ్ మార్నింగ్. అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ ఇంట్రోలో మీరు చెప్పిన విషయాలు విన్నాను, ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా విన్నాను. కొంచెం నేను ప్రయాణంలో ఉన్నాను, ఇక్కడ ఆగి మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం మీరు మాట్లాడిన సమయంలో సగం సమయం ఇవ్వండి చాలు, మళ్ళీ మధ్యలో కొంచెం మిత్రుల్ని ఆపండి, మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరియు ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం పైన జరుగుతున్నటువంటి దాడికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఇవాళ రాజకీయాలు మాట్లాడిన కవితక్క గారి గురించి కానీ, ఈ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన అంశం కానీ మీరు ప్రస్తావించినారు. అట్లాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పర్యటన, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ముమ్మాటికి ఒక మాట నిజం, ఇది తెలంగాణ జాగీరా అంటే తెలంగాణ పుట్టిన వాళ్ళ జాగీర్. ఇక్కడ పుట్టిన వాడి జాగీర్ తెలంగాణ. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరికైనా అనుమానం ఉంటే కూడా అది నివృత్తి చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకున్నది. రెండవది, తెలంగాణలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు రాజకీయ విద్వేషాలకు కానీ రాజకీయ ప్రయోజనాలకు కానీ తెలంగాణ అంశం వాడుకోవాలని ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. చరిత్ర కూడా ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆత్మగౌరవం మీద దెబ్బ తగిలినప్పుడు తప్పకుండా ఈ ఆత్మగౌరవ పోరాటాలు ఇక్కడ మొదలవుతాయి. ఇక్కడ తెలంగాణ స్వాతంత్రోద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం, తొలిదశ మలిదశ ఉద్యమాలు అన్ని కూడా ఆత్మగౌరవం కోసమే జరిగినాయనే విషయం ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, విద్వేషాలు రెచ్చగొడతాం అని ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరిస్తామని అనుకుంటే వాళ్ళని వైపు నుంచి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళని నిలువరించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏ రాజకీయ పార్టీని, ఏ వ్యక్తికి ఉన్న స్వేచ్ఛను మేము కాదనం. మేము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాం. కవిత గారు ఆల్రెడీ అన్నారు కదా, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే సెక్రటేరియట్ లో గంటె తిప్పుదామంటే కుదరదు అని కేటీఆర్ కూడా అన్నారు. మీరు ఇక్కడికి వచ్చి బిర్యానీ తినండి అని కేటీఆర్ అంటే ఇక్కడికి వచ్చి మీరు రొయ్యలు అమ్ముకోండి అని కవిత గారు అన్నారు. సో ఇప్పుడు ఎవరి ఆత్మగౌరవాన్ని, ఎవరి అస్తిత్వాన్ని ఎవరు దెబ్బకొడుతున్నారు ఇస్మాయిల్ గారు? అక్కడికి వస్తాను. ఈ రోజు కాదండి, 56 నుంచి మొదలైంది. ఇది 56లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి మొదలైంది. అందుకనే ఇక్కడ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది కాబట్టి ఉద్యమాలు మొదలైనాయి. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, కవిత గారు మాట్లాడింది ముమ్మాటికి నిజం, వాస్తవం. ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం అట్లా మాట్లాడితే. ఒకటి. రెండవది ఏమిటంటే, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ ప్రాంత వాసులుగా, తెలంగాణ ప్రాంతాల్లో రాజకీయాలు చేసే వాళ్ళంగా కూడా సెక్రటరియట్కి వచ్చి పెత్తనం చేస్తామంటే ఇప్పుడు కూడా సహించాం. తర్వాత ఇక్కడికి వచ్చి పాలన చేస్తామంటే సహించాం, ఇక్కడ పెత్తనం చేస్తామంటే సహించాం. కలిసి జీవించడానికి మేము సహకరిస్తాం, అందరం కలిసిమెలిసి ఉందాం. రాజకీయాలు కూడా చేయండి. ఒకవేళ మీకు ప్రజలు తీర్పు ఇచ్చే అధికారం ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ మాకు అధికారం లేకపోయినా మేము వచ్చి సెక్రటరియట్లో చక్రం తిప్పుతాం, సెక్రటరియట్లో కూర్చున్న వాళ్ళను మా మా అండర్లో పెట్టుకొని మా కనుసరణలో రాజ్యాన్ని పరిపాలిస్తాం. ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి చర్యలకు దిగితే మేము సహించమనేది మళ్ళీ చెప్తా ఉన్నాం. ఓకే, రేవంత్ రెడ్డి బేల మాటలు, బలహీనకరమైన రాజకీయాల వల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారన్నారు కవిత గారు. అదేంటి? అవునండి, ఇప్పుడు ఆ రోజు మద్రాసు నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజు పంపించినప్పుడు ఇక్కడ నెహ్రూ గారు మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి.
ఒక అమాయకమైనటువంటి తెలంగాణ అమ్మాయికి ఒక తుంటరి ఆంధ్ర అబ్బాయికి పెళ్లి జరుగుతోంది అనే మాట ఆ రోజు మాట్లాడినారు. ఇక్కడికి తెలంగాణకు విలీనమైనప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచితనంతోని, తర్వాత కొద్ది ఉదార స్వభావంతోని, అతి మంచితనం చూపించిన కారణంగానే ఇక్కడ ఆ పరిస్థితి అప్పుడు వచ్చింది. మళ్ళీ అటువంటి పరిస్థితి రావద్దు అనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అమరులైనారు. తొలి విడతలో 469 మంది అమరులు Okay. ప్రాణాలు అర్పించారు.